మర్యాదండి ఆ మాట్లాడడంలో. ఏమి నాన్నగారు మీరు ఈ మధ్య ఏమి శ్రద్ధ లేకుండా ఏమి పట్టించుకోవట్లేట, అసలు మీ మనసు ఎక్కడుంది చెప్పండి అన్నారు కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. ఓ పనికి మాలిన వాడు రాసిన సినిమా డైలాగ్లో ఉంటుంది. తండ్రి మీద, నాయనమ్మ మీద, అమ్మ మీద, తల్లి మీద ఎవరిని ఎలా పిలవాలో, ఎవరిని ఎలా పలకరించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా పశువు ప్రవర్తించినట్టు అసహ్యకరంగా తల్లి మీద, తండ్రి మీద డైలాగు రాసి వచ్చినటువంటి డబ్బుతో జీవించగలిగిన హేయమైన జీవితానికి దిగజారిపోయిన వాడు రాయగలడేమో, నన్నయ్య గారు రాయలేదు. కాబట్టి గాంగేయుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నాడు, భవదభిరక్షిత క్షితికి బాధయొనర్పగనోపునట్టి శాస్త్రవ నివహంబు లేదు, వసుధా ప్రజకెల్లా అనంత సంతతోత్సవముల రాజులెల్ల అనిశంబు విధేయుల నీకు ఇట్లు మానవ వృషభేంద్ర ఎలుకో మన పరితాపము పొందియుండగన్. ఆయన అన్నాడు, నాన్నగారండి మీ చేత రక్షింపబడుతున్నటువంటి ఈ భూమండలంలో